సార్ చెప్పండి సార్. డిఎస్సి ఏంటండి, వర్కౌట్ అవుతున్నదా? ఆయన రాజీనామా సార్ చేస్తారా? సార్ మోసం జరిగింది సార్, మోసం జరిగింది. ఎలా మోసం జరిగింది ఏంటి అనేది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా రకరకాల విభాగాలు అందరూ కూడా మాట్లాడినటువంటి అన్ని కూడా గత 3 రోజులుగా ధర్నాలు అన్ని కూడా చూసాం. వీటన్నిటి మధ్య మనం ఒకటే సార్ చెప్తా ఉంది, 400 ఉద్యోగాల్లో ఎస్జిటికి సంబంధించి వాటిలో చేయాల్సినటువంటి పనిని చేయకుండా వీరు టెట్ ఎగ్జామ్ పెట్టకుండా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఎక్కడ జరిగిందో చెప్పమని అంటారు. ఎక్కడ జరిగిందంటే నిన్నటికి నిన్న వెబ్సైట్లు కూడా తారుమారు చేసి వెబ్సైట్లో డేటాలు కూడా ట్యాంపరింగ్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జరిగిందనేది సిబిఐ విచారణ జరిగితే మొత్తం లెక్క తేలుద్ది. ఎక్కడ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళేమో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళంట మాకు బ్రాంజ్ వచ్చిందని పెట్టారంట, గోల్డ్ మెడల్ అని పెట్టలేదంట ఒక ఆఫీసర్ చెప్తారు. ఇంకొకళ్ళేమో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి దుర్గయ్య అనే అతను కానీ, లేకపోతే రాణి అనే ఆమె కానీ, లేకపోతే ఇలా చాలా మంది వచ్చి చెప్పుకున్నారు. వీళ్ళే కాకుండా అనంతపురానికి సంబంధించిన ఒక అమ్మాయి కూడా తెలుగుదేశానికి సంబంధించిన కనువా వేసుకొని కూడా అమ్మాయి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంటిటి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జన్జీ కానీ, ప్రజలు కానీ కోరేది ఏంటంటే అసమర్థుడైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉండటం వల్ల ఇలా జరిగింది అనేది ప్రజల భావన. అసమర్థుడైన 148 రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి 8 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మీరు నిద్రలేచి ఈ రోజున అవినీతి జరిగిందని చెప్పి కథలు చెప్తా ఉంటే అసమర్థుడేంటి? అసమర్థుడంటే ఏంటి? అసమర్థుడంటే నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కానీ అసెంబ్లీకి రావట్లేదు, అది అసమర్థత. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఉంది చూడు, అది అసమర్థత. మీ చాతకానితనాన్ని అత్యంత పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సిని మీరు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమి మీ క్వశ్చన్ ఏంటో కూడా చెప్పండి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి చెప్పండి. అయ్యేం చెప్పం, ఊరికే ఎవరో మీడియాలో మా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాం. ఏం చెప్పారు మీరు? చెప్తున్నటువంటి ఆ ఎమ్మెల్సీ 2009లో ఇంటర్ పేపర్ లీకేజ్ కేసులో ముద్దాయి. మీరు మా గురించి, టెట్ గురించి, డిఎస్సి గురించి మాట్లాడుతుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. మాట్లాడేటప్పుడు భాష గౌరవంగా మాట్లాడాలా. మీరు మా నాయకుడిని ఎట్లా అంటే అట్లా మాట్లాడితే చూస్తూ కూరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. మీ నాయకుడు మీరు కూడా తిట్టండి, మేము తిడతాం. అంటే మీ నాయకుడు సైకో అని పిలవచ్చు. 5 సంవత్సరాల పాటు మాట్లాడే ముందు ఎన్ని డిఎస్సి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇచ్చారో మీ నాయకుడు చెప్పు. ఆ తర్వాత మీరు డిఎస్సి గురించి మాట్లాడండి. ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు చెప్పండి. ఎన్ని డిఎస్సీలు చేశారు, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది టీచర్లు 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఉద్యోగాలు ఇవ్వడం విజయ్ మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం. ఓకే, చిన్నపరెడ్డి గారు వినండి. విజయ్ ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. ఆయన మాట్లాడినివ్వండి. విజయ్ క్రాస్ టాక్ చేయకండి. సరే ఓకే పర్సనల్ గా మాట్లాడండి సార్. వీళ్ళు 16,000 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తీసినందుకు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. అందులో 6,000కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాదని చెప్పి మీరు వర్మ గారు మీరు చెప్పండి, పార్టీలకు అతీతంగా మీరు చెబుతారు కదా. 6,000కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారా? ఏమైంది చెప్పండి, తర్వాత ఏమైంది ఇచ్చాక? అట్లాగా సార్, సమయం మాకు ఎలక్షన్ సమయం వచ్చింది, మేము చేయలేకపోయాం. 2 సంవత్సరాలు ఆపి 2 సంవత్సరాల తర్వాత 10,000 ఉద్యోగాలు కలిపి 16,000 ఉద్యోగాలు ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోని ఎప్పుడు చేయనంతగా నాడు సచివాలయ ఎంప్లాయీస్ ని 132,000 మందిని ఇస్తే 15,000కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడ 132,000 ఉద్యోగాలు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 4 సార్లు కలిసినా కానీ 130,000 ఉద్యోగాలు.
4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న 1,30,000 ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళ మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి గురించి వీళ్ళు మాట్లాడతారు, మేము వినాలి. 15,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో 3 లక్షల మంది పాల్గొంటేనే పరీక్షలు సరిగా పెట్టడం చేతగాక అదిగో వాళ్ళ ఎస్ఆర్జిటి దాంట్లో పనిచేసేటటువంటి నవీన్ అనే కుర్రోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, దాంట్లో అతనే డేటా ఎంట్రీ చేస్తాడు, అతనే రాసుకుంటాడు, అతనికి ర్యాంకులు వస్తాయి, అతనికి మాత్రం ఎగ్జామ్ లో మళ్ళీ అతనికి ఉద్యోగం రాదు. ఏమన్నంటే అతనికి అన్నిసార్లు ఫోన్ చేశాం, ఇన్నిసార్లు ఫోన్ చేశాం, లేకపోతే అతను ఎత్తలేదు. ఏం సార్ ఇది? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా గానీ ప్రతి దానికి కూడా అధికారులు వచ్చి వివరణ చెప్పడమే గాని సిబిఐ విచారణకు ఇంత అవమానం ఎందుకు పడాల్సి వస్తుంది? మేము నిజాయితీగా చేసాం, సిబిఐ విచారణకి మేము ఆదేశిస్తామని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు సిబిఐ విచారణ ఆదేశించడం కాదు, సిబిఐ విచారణ ఆంధ్రప్రదేశ్ కు రావటానికి వీల్లేదని రాసినటువంటి గొప్ప చరిత్రలు ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరైతే సిబిఐ విచారణ మీరు అట్టేస్తారు సార్. ఎందుకంటే జరిగినటువంటి అవినీతి అంతా ప్రజలందరికీ తెలుసు కదా. ఆ రోజు